కిడ్నీ ఫెయిల్యూర్కు చాలా కారణాలు. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు తెలుసుకునే ముందు కిడ్నీ ఫెయిల్యూర్ ఎన్ని రకాలో మనం తెలుసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 2 రకాలు. ఒకటి టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకొకటి పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. మెడికల్ భాషలో చెప్పాలంటే టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ, టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎందువల్ల వస్తుంది? టెంపరరీగా కిడ్నీస్కు ఏదైనా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడితే మనకు టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. చాలా కామన్గా మనం చూసే కారణాలు వచ్చేసి వామిటింగ్స్, లూజ్ మోషన్స్. సో వాంతులు వేదులు అవడం వల్ల ఒంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీనివల్ల కిడ్నీస్కు రక్త సరఫరా తగ్గి 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. అదేవిధంగా ఇంకో కండిషన్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తుంటాం. ప్రెగ్నెంట్ లేడీస్లో ఇన్ఫెక్షన్ రావడం, అబార్షన్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం వల్ల 2 కిడ్నీస్ ట్రబుల్ ఇస్తాయి, 2 కిడ్నీస్ ఫెయిల్ స్టేజ్కి వెళ్తాయి. ఇది టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్. మూడో కారణం వచ్చేసి విపరీతమైన రక్తస్రావం జరగడం వల్ల. యాక్సిడెంట్ కేసెస్లో చూస్తుంటాం. హెడ్ ఇంజురీ అవ్వడం, యాక్సిడెంట్ అవ్వడం, బాడీలో ఉండే రక్తం అంతా వెళ్ళిపోతుంది. దానివల్ల కిడ్నీస్కు రక్త సరఫరా తగ్గి 2 కిడ్నీస్ ట్రబుల్ ఇస్తాయి. ఇంకా కొన్ని కారణాల్లో ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చెప్తాం. బాడీలో ఇన్ఫెక్షన్ రావడం, కాలు పుండు ఇన్ఫెక్షన్ అవ్వడము, లేకుంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడము, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, న్యూమోనియా అంటాం. ఇలాంటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఎంటర్ అయ్యి రక్తం అంతా విషపూరితం అవుతుంది. ఈ విషపూరిత రక్తము టాక్సిన్స్ అంటాం. ఈ విషపూరిత రక్తం కిడ్నీస్కు చేరుకోవడం వల్ల ఆ 2 కిడ్నీస్ను అటాక్ చేసి, ఈ విషపూరిత రక్తం 2 కిడ్నీస్ని అటాక్ చేసి 2 కిడ్నీస్ ట్రబుల్ అయ్యేలా చేస్తాయి. దీన్ని మనం టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్గా భావిస్తాం. ఇది మెడికల్ పరిభాషలో దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. ఇవి కొన్ని కారణాలు. అదేవిధంగా ఇంకొక కారణం కిడ్నీ ఫెయిల్యూర్కు క్రానిక్ కిడ్నీ డిసీజ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. దీనికి చాలా కామన్గా ఈ రోజుల్లో మనం చూస్తున్న కారణం డయాబెటీస్. ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండి కంట్రోల్లో లేకపోవడం వల్ల 2 కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ట్రబుల్ ఇస్తాయి, పర్మనెంట్ ట్రబుల్ స్టేజ్ కన్వర్ట్ అవుతాయి. దీన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇంకా చాలామందికి మనకు తెలియకుండా లోపల టాక్సిన్ ఇండ్యూస్డ్ కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఏదో వాతావరణ కాలుష్యమో, లేకుంటే వాళ్ళు తీసుకునే ఆహార ప్రభావం వల్ల, వాళ్ళు తీసుకునే వాటర్ సరిగా లేకపోవడం వల్ల లోపల కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇది పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ కారణమవుతుంది. సో ఇవి కొన్ని కారణాలు. నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ కూడా. ఎక్కువ సంవత్సరాలుగా బీపీ ఉండడం వల్ల, ఈ బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల స్లోగా లోపల ఉండే కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది.